మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర ఆక్షేపణీయమని విరుచుకుపడుతున్నారు. ఇవాళ బండి సాయి భగీరథ్ విచారణ ఉన్నప్పటికీ నిందితుడు పరాల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పడంతో నిందితుడికి పోలీసులు సహకరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బండి భగీరథ్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. బండి భగీరథ్ విచారణకు హాజరవుతారా కారా అంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. భగీరథ్ ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోస్టర్ల ద్వారా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, 5 రోజులైనా భగీరథ్ ఆచూకీ తెలపడం లేదంటూ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పోస్టర్లు వెలిశాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బండి భగీరథ్ కనిపించడం లేదు అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టర్లు వెలిచాయి. చెరులింగంపల్లిలో ఈ పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి. మైనర్ బాలికను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ చెరులింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రజాపాలనలో ఒక ఆడబిడ్డకు న్యాయం జరగడం లేదు అంటూ ఇలా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార బలం అండగా ఉంటే ఏదైనా తప్పు చేయొచ్చు అనుకునే నాయకులు వారి కుటుంబ సభ్యులకు ఇదొక చెంపపెట్టులాగా ఉంటుందంటున్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బండి భగీరథ్ ను అరెస్ట్ చేసి చట్టం ముందు అందరూ సమానంగా నిరూపించుకోవాలి. బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ లింగంపల్లి ఎంఎంసీ స్టేషన్ నుంచి నల్లగల్ల ఫ్లైఓవర్ పైన, గచ్చిబౌలి ఫ్లైఓవర్ పైన, చెరలింగంపల్లి మున్సిపల్ జోనల్ ఆఫీస్ దగ్గర తదితర ప్రాంతాల్లో వాల్ పోస్టర్ చూసినటువంటి పరిస్థితి. నిజంగా ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నా కూడా, ప్రజల నుంచి ఈ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తా ఉన్నా కూడా చీవ కుట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వాళ్లకు సహాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి తన కొడుకుని అరెస్ట్ చేస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయం ఆగిపోతుంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రజల ఒత్తిడికి లోబడి పదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం, నిజంగా ఇది ఒక ప్రభుత్వం దాదాపు 5 రోజులు గడుస్తోంది. ఇంతవరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, లేకుంటే పారిపోయాడా, లేకుంటే తప్పిపోయాడా, తప్పించారా అనేటువంటి కనీసం ఒక క్లారిటీ లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ పోలీసు వ్యవస్థ ఉంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిబంధనలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలా వరకు పోలీస్ అధికారులు పూర్తిగా అచేతన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైమ్ ఏదైతే ఉంది, దాదాపుగా 5 రోజులు అవుతోంది. ఇటు ఒక నేపాలీ గ్యాంగ్ రిటైర్డ్ డీజీ భార్యను మర్డర్ చేసి ఇంతవరకు వాళ్ళు దొరకలేదు. కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసి పారిపోయినటువంటి ముఠ దాదాపు వారం గడుస్తున్నా ఇంతవరకు ఇదిగో అంటున్నారు, ఆధారం లేదు. ఇవాళ రీసెంట్ గా మల్కాజ్గిరి పరిధిలోని జవహర్ నగర్ లో మరొక వృద్ధ దంపతులపై దాడి చేసి నేపాలీ గ్యాంగ్ పారిపోయినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే పోలీసుల వ్యవహార శైలి చాలా రకాల అనుమానాలకు సాగిస్తూ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ విషయం కావచ్చు. దీంట్లో ప్రధానంగా నైపుణ్యం కలిగినటువంటి అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా కేవలం అంగబలం, కులబలం ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తూ కేవలం తమ సామాజిక వర్గాన్ని మాత్రమే కాపాడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఒకటి, పైరవీలు చేస్తూ పంచాయతీలు చేసుకునేటువంటి వారికి మాత్రమే సామర్థ్యం లేని అసమర్థ పోలీస్ అధికారులకు ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల అవస్థలు జరుగుతూ ఉన్నాయి. 10 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అన్ని కేసుల్లో మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉండడం, వాళ్ళకి నిజంగానే ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, పోస్టింగ్స్ కానీ వాళ్ళ సమర్థతను బట్టి ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా పైరవీలకు తాగులేదు. ఇవాళ పైరవీ చేసుకున్నటువంటి అధికారులు, ఇవాళ డీసీపీ కుత్బుల్లాపూర్ కోటిరెడ్డి నేరుగా బాధితురాలని స్థాయికి వచ్చాడంటే ఆయనకు యూనిఫామ్ వేసుకుని ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బాధితురాలు, ఆమె మైనర్ గర్ల్, ఆమె శ్రమించినటువంటి వ్యవహారంలో ఆమెను కాపాడాల్సినటువంటి పోలీస్ అధికారులు రక్షక భటులుగా తయారై డీసీపీ కుత్బుల్లాపూర్ పైన అనేక రకాల ఇష్యూస్ వచ్చే గతంలో కూడా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలపైన వరుస కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆయన పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ బాధితురాలు ఎక్కడైతే ఏ జోన్లో అయితే ఉంటుందో
ఆ జోన్ లోనే ఆయన పోస్టింగ్ ఇవ్వడంతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక చెంచాగిరి చేసేటువంటి పోలీస్ అధికారిగా తయారైంది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సాక్షిగానే ఈ వ్యవహారం జరిగిందనేటువంటిది కూడా చాలా స్పష్టంగా బాధితురాలు కుటుంబ సభ్యులు మనకు చెప్తున్నారు. బాధితురాలని భయపెట్టడం, బాధితురాలతో తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలని ప్రెజర్ చేయడం, ఇది కూడా నేరం కిందికి వస్తున్నటువంటి కనీసం పరిజ్ఞానం లేకుండా పోలీస్ అధికారులు ఆ వృత్తిలోకి వచ్చారంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత సిగ్గుమాలిన తీరుగా తయారైందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. ఇప్పుడు బండి భగీరథను కాపాడటానికి ఇవాళ కేంద్రంలో ఐపీఎస్ అధికారులకు బాధ్యత ఉన్నటువంటి బండి సంజయ్ మీద ఆయన చెప్పు చేతుల్లో నడవడం కోసం, ఆయన ఆశీర్వాదం కోసం ఇవాళ బండి భగీరథను అక్కడ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ పదే గత 5 రోజులుగా టీ న్యూస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చేస్తున్నటువంటి పోరాటంతో తప్పేదేమీ లేక ఇక ఖచ్చితంగా దీనిపైన కేసు పెట్టాలి, అనేక రకాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న అనేక రకాలుగా నిజాలను నిగ్గు తెలుస్తూ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది జరిగినా పట్టు మహిళలకు దాంట్లో పోరాడుతూనే వస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు దాదాపు తెలంగాణ ఏర్పడి 12.5 సంవత్సరాల కాలంగా అనేక రకాలుగా మనం ఇచ్చి చూసాం, వాటిలో ముందుండి పోరాడినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థ నిజంగా పైరవీలకు పంచాయతీలకు అడ్డగా తయారైంది, సెటిల్మెంట్లకు మొత్తం కీరా ఫెడరస్ గా తయారైనటువంటి నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయలేకపోగా ఒక బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్ చాలా క్లియర్ గా ఉంది. తనకు ఇష్టం లేకుండా పాల్గొనేటువంటి, అలా ఇష్టం లేకుండా జరిగేటువంటి శృంగారం కూడా అది బలాత్కారం కిందకు వస్తున్నటువంటి అంశం. ఇవాళ మైనర్ బాలిక తనకు ఇష్టం లేకుండా తనను ఇబ్బంది పెట్టే విధంగా చేశారని కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మద్దతు ద్వారా. తర్వాత 2 సార్లు 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఎక్స్క్యూజ్ ని మాత్రం పట్టుకోవట్లేదు. ఎందుకంటే దీని వెనక తీవ్రమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా, ఇతర శాఖల్లో ఏదైనా సహకారం కావాలనుకుంటున్నా దాదాపు 2.5 ఏళ్లుగా వాళ్ళు చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నటువంటి సహాయానికి, ఈ రెండింటికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒక మైనర్ బాలిక దాదాపుగా 5 రోజులుగా మానసిక వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం పట్టించుకున్న పాపాల పక్కన పెడితే ప్రభుత్వ మంత్రంగా రితురాజ్ గైక్వాడ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. ఆమె డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆమె మహిళా అధికారిగా ఉంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు భగీరథ్ ఎక్కడున్నాడో మాకు సమాచారం లేదు, మీకు సమాచారం ఉంటే చెప్పమని ఆమె మీడియాలో తిరిగి క్వశ్చన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నెంబర్ 1 గా ఉన్నటువంటి పోలీసులు వల్ల ఎందుకు ఇంత అచేత అట్లా చేసినటువంటి వ్యక్తులు ఎవరో ప్రజలకు అన్ని కూడా అర్థమవుతా ఉన్నాయి. ఇవాళ 10 ఏళ్లుగా బాగున్నటువంటి పోలీసు వ్యవస్థ 2.5 ఏళ్లలో పూర్తిగా నిర్మూలమాటంగా, పూర్తిగా ఇక పేరుకోలేనటువంటి భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నా కూడా చాలా వరకు ఇవాళ 2.5 ఏళ్ల కాలంలో రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు, ఆ సామాజిక కొంతమంది ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి అధికార పార్టీ, ఇవన్నీ కలిసి కేవలం అధికారం లేకుండా ఎవరొచ్చిన బాధితులు మాకు సంబంధం లేదు, బాధితురాలపైనే కేసులు పెడతారనేటువంటి వివరం కనిపిస్తుంది. దాదాపు 5 రోజులు గడుస్తుంది బండి భగీరథ్ మిస్సింగ్ అయ్యి, ఆయన అబ్స్టాండింగ్ అయ్యి. నిన్న కరీంనగర్ లో ఇంటికి వెళ్ళినటువంటి పేరు బషీరాబాద్ పోలీసులు ఆయనకు నోటీస్ కూడా, ఆయన ఇంట్లో నోటీస్ కూడా చదివించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల లోపు రాకపోతే ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే సెక్షన్ ఆపరేషన్ కూడా చేశారు. ఆ సెక్షన్ ప్రకారం తన పైన పలుమార్లు అత్యాచారం జరిగిందనేటువంటి బాలిక ఇచ్చినటువంటి కన్ఫ్యూజన్, ఆ స్టేట్మెంట్ ను కనీసం చూసి కూడా ఆ సెక్షన్ లో ఆల్టరేషన్ చేయడానికి దాదాపుగా 2 రోజులు పట్టింది. అంటే దీంట్లో ఎంత పొలిటికల్ ప్రెషర్ పోలీసులకు ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ కేసులో అసలు ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి దాసోమయ్యారా, కొంతమంది అయినా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి వ్యవహారం కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ దేశవ్యాప్తంగా అనేక ఇష్యూస్ జరిగాయి. దాంట్లో ప్రతి దగ్గర కూడా బీజేపీ గొడవ చేస్తూ వచ్చింది. దాంట్లో మహిళల విషయంలో అనేక సార్లు పోరాడింది. కానీ ఇవాళ అట్లాంటి మైనర్ బాలికలకు అత్యాచారం విషయంలో బీజేపీ నేతల సుపుత్రులు, కుమారులు, కుటుంబ సభ్యులే
వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎందుకు ఇంత తాత్పర్యం వహిస్తున్నారో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఆలోచన విధానం వేరైనప్పటికీ ఇక్కడ మాత్రం దేశవ్యాప్తంగా వాళ్ళ ఆలోచన విధానం వేరైనప్పటికీ తెలంగాణలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయనేటువంటిది ఈ మైనర్ బాలిక కేసు విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హాజరవుతాడా లేదా అనేటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. రేపు హౌస్ మోషన్ పిటిషన్ ఉంది కాబట్టి ఆ హౌస్ మోషన్ పిటిషన్ తరువాతే ఆయన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ మాత్రం కీప్ క్వైట్ అండ్ సైలెంట్ ఈ అంశం పైన కొనసాగిస్తోంది. అసలు ఎవరిని మాట్లాడొద్దనేటువంటి ఆదేశాలతో కేవలం ఆ పార్టీ అధ్యక్షుడు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి వ్యవహారాన్ని ఫాలో అవుతున్నారు. కానీ ఎవరు కూడా దీంట్లో మాట్లాడరు. మేము మహిళలకు పెద్దపీడ వేస్తామంటూ అనేక రకాలుగా బీజేపీ కార్పొరేటర్లు కొంతమంది గతంలో సోషల్ మీడియా సాక్షిగా ఈ అంశాలు చెప్పుకొచ్చారు. మహిళలు ఇట్లా ఉండాలి, మహిళలు అట్లా ఉండాలి, మహిళల భద్రత ఇట్లా ఉండాలి అనుకుంటూ చాలా ఉపన్యాసం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల వారికే పరిమితం కాకుండా కనీసం తమ ఇంట్లో కూతురికో, తమ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లికో, తోడబుట్టిన వాళ్ళకో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు వాళ్ళు ఇట్లానే రియాక్ట్ అవుతారా అనేటువంటి కనీస ఇంగితంతో మాట్లాడి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బండి సంజయ్ ఒక సామాజిక వర్గం అయితే అమ్మాయి మరొక సామాజిక వర్గం కాదు, ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్లకు ఇట్లా జరుగుతూ ఉంటే కనీసం కుల సంఘాలు సైతం ఇవాళ మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలు వాళ్ళు నెమరు వేసుకోవాలి. ఇవాళ సంజయ్కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మైనర్ బాలికకు అన్యాయం జరిగితే సంజయ్ కొడుకును హనీ ట్రాప్ చేశారనేటువంటి మాటలు మాట్లాడటం ఇవాళ కుల సంఘాలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కులమత రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మహిళలకు, చిన్నపిల్లలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్తారు. దాని తరఫున వాళ్ళ టీవీ ద్వారా ఈ అన్యాయాన్ని బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామనేటువంటి మాత్రం తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక దీనిపైన పోలీసుల యాక్షన్ ఫర్దర్ గా ఎట్లా ఉండబోతోంది, ఏం చేస్తారనేటువంటి మాత్రం రానున్న రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.